హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ది రాజా సాబ్ టీజర్ ఇప్పుడే చూశాను. చాలా అంటే చాలా నచ్చిందనే చెప్తున్నా. ఎందుకంటే ప్రభాస్ పరంగా ప్రభాస్ను చూసిన విధంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, నచ్చింది ఆ విధంగా. బట్ విజువల్గా అండ్ కాన్సెప్ట్ అయితే నిజంగా టీజర్లో చూపించిన కాన్సెప్టే ఉంటే మాత్రం సినిమా త్రూ అవుట్ ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతాయని నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జోనర్స్ ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చేసినాయి. ఇలాంటి సినిమాలు మనం చూసినాము. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లు హారర్ కామెడీ జోనర్లో కుప్పలుగా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే సేమ్ కాన్సెప్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సర్వైవ్ అవ్వడం కష్టము. ప్రభాస్కున్న రేంజ్కి ఇలాంటి సినిమా ఒప్పుకోవడం అనేది నిజంగా గొప్ప విషయము. ఆయన చేస్తున్న లైనప్ మొత్తం యాక్షన్ డ్రామాస్, యాక్షన్ రస్టిక్ మూవీస్, బ్లడ్ షెడ్ మూవీస్ అని చేస్తున్నారు ప్రభాస్. అలాంటి ప్రభాస్ ఇలాంటి టైంలో ఇలాంటి జోనర్లోకి వచ్చి చేయడం అన్నది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఇలాంటి కాన్సెప్ట్లు ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న ఒక హీరో పక్కకి ఇట్లా వచ్చి ఇలాంటి ఒక ఫ్రెష్ లుక్, ఫ్రెష్ యాక్టింగ్ స్టైల్ అంటే ఆల్రెడీ చేసినదే. బట్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అప్పుడు వేరు ప్రభాస్, ఇప్పుడు వేరు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, అప్పుడు ప్రభాస్ అంతే డార్లింగ్ ప్రభాస్, ఇప్పుడు పాన్ ఇండియా రెబల్ స్టార్. సో అలాంటి ప్రభాస్ ఈ టైప్ ఆఫ్ జోనర్ ఎంచుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇక్కడికి వచ్చి ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయడం అన్నది అలాంటి డైరెక్టర్ అంటే ఒక కామెడీ మాత్రం కామెడీ పరంగా మన మారుతి గారు చాలా సినిమాలు చేశారు. చేసిన ప్రతి సినిమా కూడా కామెడీ పరంగా సక్సెస్. ఆయన కామెడీని మంచిగా హ్యాండిల్ చేస్తాడు. అలాంటి మారుతి మన ప్రభాస్తో చేయడం అంటే నిజంగా స్టార్టింగ్ నుంచి ఒక డౌట్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ప్రభాస్ ఈయనతో చేయడం ఏంది, అలాగే మారుతి గారు ప్రభాస్ని హ్యాండిల్ చేయగలరా, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలాంటి స్టార్ని హ్యాండిల్ చేయాలంటే చాలా స్టఫ్ ఉండాలి. అండ్ ఈ కామెడీ టైప్ ఆఫ్ సినిమాలు ప్రభాస్తో తీయడం ఏంది అని ఒక క్వశ్చన్స్ అయితే ఏర్పడిపోయినాయి ఆల్రెడీ. బట్ ఆ తర్వాత ఒక ఫస్ట్ లుక్ వదిలినప్పుడు ప్రభాస్ గురించి ఒక ఫస్ట్ లుక్ చూసినప్పుడు నిజంగా అందరికి ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. ప్రభాస్ అబ్బా ఏం ఉన్నారా అనిపించింది. అలాగే ఆ వింటేజ్ ప్రభాస్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. లుక్స్ వైజ్ ఓకే, హీరోయిన్స్ వైజ్ ఓకే, ఆల్ ఆర్ గుడ్. అండ్ ప్రభాస్ ఒక కామెడీ టైమింగ్, ఆ రొమాంటిక్ సీన్స్ అవన్నీ టీజర్లో కొన్ని చూపించడం జరిగింది. బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ అది కాకుండా కొంచెం ఏమైనా కొత్తగా హ్యాండిల్ చేసి ఉంటే మనకు తెలియదు. సినిమా వచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. అంతవరకు మనకు సినిమా ఎలా ఉండబోతుందని కూడా కనుక్కోలేము. ఎందుకంటే టీజర్స్, ట్రైలర్స్ చూసేసి కన్ఫర్మ్గా మనం సినిమా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి సో సినిమా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. బట్ టీజర్లో చూపించిన విధంగా అయితే మాత్రం ఒక రెగ్యులర్ కాన్సెప్ట్ లాగానే కనిపించింది నాకైతే. ఒక రాజా యొక్క ఆస్తి, ఆ ధనము తను చనిపోయిన తర్వాత కూడా తనకే కావాలి, తనే అనుభవించాలనుకోవడము, మధ్యలో సంథింగ్ ఎట్లా జరిగిందో తెలియదు, ప్రభాస్ ఎక్కడ పడ్డము, ఆ ప్రభాస్ మీద ఆ రాజా యొక్క ప్రభావం పడ్డము. సో వాళ్ళంతా ఆ ఇల్లు, ఆ హౌస్లో, ఆ మహల్లో జరిగే ఒక ఇంటరాక్షన్స్, ఆ హారర్ సీన్స్ మధ్యలో జరిగే ఈ కామెడీ, ప్రభాస్ యొక్క కామెడీ టైమింగ్ అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్. సో లాస్ట్లో చూసారు కదా, బయటికి వెళ్ళి చూడండి రా ముసడు పోయి కొరికేసాడము అని చెప్పి ఆ డైలాగ్స్. సో ఈ కామెడీ టైమింగ్స్ అన్ని మేనేజ్ చేశారు ప్రభాస్. లుక్ వైజ్ ఆ కామెడీ టైమింగ్స్ అన్ని బాగున్నాయి. ఆ కాన్సెప్టే ఎక్కడో చిన్న తేడా కొడుతుంది. బట్ ఓవరాల్గా మనం ఇప్పుడైతే కన్ఫర్మ్ చేయకూడదు, తర్వాత మాట్లాడుకుందాం సినిమా వచ్చిన తర్వాత. ఇంకా ట్రైలర్ రావాల్సింది, సినిమాకి సంబంధించిన ఇంకా అప్డేట్స్ రావాల్సింది. సో నిజయ్ అగర్వాల్ యాజ్ యూజువల్లీ బ్యూటీ బాగుంది, బాగా సెట్ అయింది. అండ్ మాల్విక అనుకుంటా తన పేరు, తను కూడా బాగానే ఉంది. సో కొంచెం బ్యూటీ ఆడినట్టే. ప్రభాస్ ఉన్న రేంజ్కి నిజంగా ఈ సినిమా ఒప్పుకోవడం న్యాయం అంటారా ప్రభాస్కి? ప్రభాస్ ఇలాంటి సినిమా చేయడం అనేది కరెక్ట్ అంటారా? డార్లింగ్ ఫ్యాన్స్ మీరైతే టీజర్ చూసే ఉంటారు కదా, మీకు ఏమనిపించింది టీజర్ చూసినప్పుడు? నాకైతే టీజర్ బాగుంది, కానీ నాట్ అప్ టు ద మార్క్. నేను అంత సాటిస్ఫైడ్ అయితే అవ్వలేదు. నాకు ప్రభాస్ అంటే ఇష్టం. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వచ్చు, బట్ ప్రభాస్ అంటే కూడా ఇష్టం. నేను సినిమాలు అన్నీ చూస్తా, ప్రతి సినిమాకి ఎలా ఉండాలి, ప్రభాస్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇలా ఉండాలనుకుంటా. సో మీకు నాకంటే ఇంకా ఎక్కువనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రభాస్ మీద, ఫ్యాన్స్ కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది? సాటిస్ఫైడా? ప్రభాస్ లుక్స్ వైజ్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఎక్కడో చిన్న మైనస్ అనిపిస్తుంది. మరి అది మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్లో చెప్పేసేయండి.